అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మా స్పెషల్ ఏంటో చూద్దురు రండి. టైటిల్ చూసే ఉంటారు, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. చాలా రకాల ఎగ్ ఫ్రైస్ మీరు చూసుంటారు. ఎగ్స్ అలా తిని బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడడానికి మాత్రం ఖచ్చితంగా ఫిష్ ఫ్రై కర్రీ లాగానే అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా చిటికలో చేసేయొచ్చు ఈ కర్రీ అనేది. ఒకసారి మీరు ఇలా చేసుకొని తిన్నారంటే ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినా ఇలానే ఫ్రై చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ఒక 5-10 మినిట్స్‌లో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదుర్స్. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిటికెడంత గరం మసాలా వేసి కలుపుకోండి. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఈ ఆనియన్స్‌లో వేసుకోండి. ఇక్కడ ఎగ్స్ వేసిన తర్వాత అస్సలు వీటిని డిస్టర్బ్ చేయొద్దు. ఎట్లా వేసామో అట్లనే ఉంచి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉంచండి అలానే. తర్వాత మూత తీసి మెల్లగా ఇవి టర్న్ చేసుకోండి. మనం ఎట్లా అయితే ఎగ్స్ వేసామో అట్లనే మెల్లగా రిటర్న్‌గా టర్న్ చేసి వేసుకోండి. అలా చేస్తే మనకి టేస్ట్ బావుంటుంది. కొంచెం ఆమ్లెట్ కర్రీలాగా టేస్ట్ వస్తుంది. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇలా రిటర్న్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలలా కుక్ చేసుకోండి. ఫైనల్‌గా కర్రీ అనేది ప్రిపేర్ అయింది. చాలా టేస్టీగా యూనిక్ టేస్ట్‌తో మీరు